రేవంత్ రెడ్డి గారు కేవలం రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఒకటి, ఆయన వైఫల్యాన్ని కప్పుచుకునేందుకు డైవర్షన్ పార్టీకి చేయడం. అంటే ఇవాళ రైతు భరోసా 15,000 నుంచి 12,000 తెచ్చిండు, మాట తప్పిండు. ఒక రైతు భరోసా ఎగ్గొట్టిండు. రుణమాఫీ 40% మందికే చేసినాడు, 60% మందికి చేయలేదు. రైతులలో ఫెయిల్ అయినాడు. మహిళలకు కోడలకు 2,500 ఇస్తా అన్నాడు, అక్కకు 4,000 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా అన్ని విషయాల్లో ఆయన ఫెయిల్ అయినాడు. కాబట్టి ప్రజల్ని ఆయన వైఫల్యాల నుంచి దృష్టిని మరచడానికి ఇటువంటి అరెస్టుల డ్రామాలు ఇవాళ చేస్తా ఉన్నాడు, డైవర్షన్ పార్టీకి చేస్తా ఉన్నాడు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే ఆయనను ప్రశ్నిస్తున్నారో, ఆయన హామీలు నెరవేర్చకపోతే ఎవరైతే ఆయనను అడుగుతున్నారో, ఎవరైతే గట్టిగా నిలదీస్తున్నారో వాళ్ళందరినీ జైళ్లలో పెట్టాలి. ఇది 2వ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ 2 తప్ప పాలన మొత్తం గాలికి వదిలేసి ఢిల్లీకి 30 సార్లు పోయొచ్చిండు. ఇక్కడ అన్ని అక్రమాలు చేసుకుంటూ ఢిల్లీకి మూటలు పంపించడం, ఇది తప్ప ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే మన కేటీఆర్ గారు ఆయనను వెంటాడుతున్నాడని, ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు అని చెప్పి ప్రతిరోజు ఆయన అడుగుతున్నాడని, ఇవాళ కేటీఆర్ని ఎత్తనే వేసి ఇబ్బంది పెట్టాలి, ఏమన్నా వేసి కేసులను నిరికియాలి, ఎత్తన్నా వేసి జైల్లో వేయాలి. ఇగో ఈ కార్యక్రమంలో ఇవాళ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఫార్ములా ఈ కేసు పెట్టుకుని కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఇవాళ జరిగిందేంది? ఏసీబీ నోటీసులు ఇచ్చింది కేటీఆర్ గారు. ఒక బాధ్యత గల పౌరుడిగా, చట్టం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా, ఒక బాధ్యత గల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఏసీబీ దగ్గరికి వెళ్లి వాళ్ళ నోటీస్ కి జవాబిద్దామని చెప్పి వెళ్ళినాడు. ఆయనతో పాటు అడ్వకేట్లను కూడా తీసుకుపోయినాడు. ఒకవేళ ఈ ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, పారదర్శకంగానే ఈ కేసును డీల్ చేయాలని ఉంటే, ఏమీ కుట్రలు చేయదలుచుకోకుంటే, కేటీఆర్ గారితో పక్కన అడ్వకేట్ ఉంటే వాళ్ళకు వచ్చిన నష్టమేంది? ఇదొక పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు, రాజ్యాంగ హక్కు. పోలీసులు ఎవరినైనా పిలిస్తే అడ్వకేట్లతో పోవడం అనేది ప్రాథమిక హక్కు. అడ్వకేట్లు పక్కన ఉంటే వాళ్ళు చేయబోయే కుట్రలు ఛేదించబడతాయని, వాళ్ళు కేటీఆర్ని అక్రమంగా ఇరికించలేరని చెప్పి, అడ్వకేట్లు లేకుండా నువ్వు ఒక్కడివే రా అని చెప్పి ఇవాళ పేచి పెడతా ఉన్నా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు నిజంగానే ఈ కేసులో పారదర్శకంగా మీరు విచారణ చేయదలుచుకుంటే అడ్వకేట్లను మీరు అనుమతించాలి. మీరు అనుమతించకపోతే కోర్టును కూడా కోరుతాం. కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి మరి అడ్వకేట్లతో కలిసి కేటీఆర్ గారు వెళ్తారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి వ్యవహారం ఎట్లా ఉన్నదంటే, ఈ జైలు వేసే క్రమంలో అడిగితే జైలు వేస్తాడు. పాపం ఎవరైనా పేరు మర్చిపోతే కూడా వాళ్ళని జైలు వేసుడే. మొన్న అల్లు అర్జున్ కథ అయింది. పాపం నిన్న ఎవరో ఒక యాంకర్ పాపం ఈయన పేరు మర్చిపోయాడు. పేరు మర్చిపోతే అందరూ ఉన్నోళ్ళతో చెప్పినట్టు, పూరా బాబు నువ్వు తెలంగాణలోకి వెళ్ళిపో, లేకపోతే నేను అరెస్ట్ చేస్తాడు, నేను లోపలేస్తాడు రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు గుర్తించట్లేదు, అందుకే నీ పేరు గుర్తుకు రావట్లేదు ఎవరికి. దాంట్లో వాళ్ళ తప్పేం లేదు. నువ్వు 4 మంచి పనులు చేస్తే, నలుగురికి సహాయం చేస్తే నువ్వు ముఖ్యమంత్రిగా నీ పేరు గుర్తుంటావు. పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, అడిగిన వాళ్ళని జైల్లో పెట్టుడు, బెదిరించుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నోటికొచ్చిన వాగుడు, ఇది తప్ప
ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. నువ్వు ఎన్ని కుట్రలు పన్ని, ఎన్ని కుతంత్రాలు పన్ని కేటీఆర్ గారిని ఏదో చేద్దామనుకుంటే నీ పప్పులు ఉడకవు. న్యాయం మీద పూర్తి గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది. రాజ్యాంగం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి తప్పకుండా నీ యొక్క ఒక నియంత పాలన ఏదైతే ఉన్నదో, నీ రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏదైతే ఇక్కడ నడిపిస్తా ఉన్నావో, ఈ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం గొడుగు కింద భారత రాజ్యాంగంతోనే నీ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి కొడతాము అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఇవాళ రోడ్డు మీదనే ఆపి నువ్వు అడ్వకేట్లతో కలిసి పోతాము అనంటే ఆఫీసులకు పోయిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకవేళ లేదంటే అడ్వకేట్ రావద్దు అనంటే వాళ్ళ ఆఫీసులో కూర్చుంటారు అడ్వకేట్. ఈయనను ప్రత్యేకంగా నువ్వు విచారించవచ్చు. అట్లా కాకుండా ఆవల్సుకునే కేటీఆర్ని రోడ్డు మీదనే ఆపాలి, రోడ్డు మీదనే దించి ఒక్కరిని నడిపించుకుంటూ తీసుకుపోవాలి. ఇటువంటి యొక్క పిచ్చి ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అట్లనే ఇంకొక సమాచారం మాకు ఉన్నది. ఏదో ఒకటి చేసి కేటీఆర్ గారి ఇంటి మీద రైడ్ చేయాలి. రైడ్ చేసి ఏమన్నా అక్కడ మీకు అవసరం వచ్చినటువంటి మీరు కుట్రలో ఇరికించడానికి పనికి వచ్చే పేపర్లని ఆ ఇంట్లో పెట్టి ప్లాంట్ చేసి కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అని మాకు సమాచారం ఉన్నది. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఈ పోలీసులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులకు కూడా నేను సూచిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడపడానికి మీరు పోలీసులు కాదు, భారత రాజ్యాంగం కింద నడుచుకోవడానికి మీరు పోలీసులు. మీరు పబ్లిక్ సర్వెంట్లు, ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి సర్వెంట్ కాదు అని చెప్పి పోలీసులు కూడా గుర్తెరగాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఇళ్ల మీద రైడ్ చేసి మీ ఇష్టం వచ్చిన పేపర్లు అక్కడ పెట్టేసి ఇది కేటీఆర్ ఇంట్లో దొరికినాయి అని చెప్పి కుట్రతోటి కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం ఉన్నది. దీన్ని అడ్డుకుంటాం. తప్పకుండా పోలీసులకు కూడా నేను మరొకసారి సూచిస్తా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. రేపు రాబోయే రోజుల్లో ఇట్లా ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే ఎట్లా నడుచుకొని ఇష్టం వచ్చినట్టు ప్లాంట్ చేసి కేటీఆర్ గారి మీద ఏదో ఒకటి కుట్ర చేద్దామని ప్రయత్నం చేస్తే ఈ పోలీస్ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.